అంటే మీ వార్డులో ఎక్కువ యూజ్ చేసుకోరు అని చెప్పేసి అవిశ్వాస తీర్మానం పెట్టిరని చెప్పి అక్కడ ఉండడం నా తప్ప. సరే, నేను ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు వార్డ్స్ అన్నిటికీ సమానంగా పనిచేయాలి. ఎవరు? చైర్పర్సన్ అనేవాళ్ళు. సో ఈ పాయింట్ నేనే అడుగుదాం అనుకున్నా, మీరే చెప్పారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. సో చైర్పర్సన్ ఏం చేయాలి? అన్ని వార్డులకు సమానంగా చూడాలి. అదే సమానంగానే మా మున్సిపల్ ఫండ్లు ఏవైతే నిధులు ఉన్నాయో ఏవి ఉన్నా కానీ ఈక్వల్ టు అదర్ కౌన్సిలర్స్ గానే తీసుకున్నాం, చైర్మన్ గా తీసుకోలేదు ఎక్కడ. ఇప్పుడు మా వైస్ చైర్మన్ ఉండే, చైర్మన్ ఎవరున్నా కానీ అందరం సమానంగానే తీసుకున్నాం. ఎక్కువ ఇప్పుడు పక్కన మున్సిపాలిటీస్ ఉన్నాయి, వేరే కార్పొరేషన్స్ ఉన్నాయి, 5 times 3 times లేకపోతే వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు తీర్మానం పెట్టుకొని బాడీ మాదే, మాకు మెజారిటీ ఉంది అని చెప్పి తీర్మానాలు చేసుకొని వర్క్ చేసుకుంటారు. మేము అలా విధంగా చేయలేదే. అక్కడ డ్యామేజ్ అయింది, అక్కడ రావడం జరిగింది వరదలు, పైన రామ్కి డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల డ్యామేజ్ అయినందుకు గవర్నమెంట్ నుంచి నిధులు వచ్చినాయి. ఆ నిధులు కూడా స్పెసిఫిక్ ఇచ్చారు. ఇన్ని 3 కోట్ల చిల్లర డ్రైనేజ్కి, 3 కోట్ల చిల్లర మన రోడ్స్ కానీ, దాంట్లో ప్రియారిటీగా వాళ్ళే ఎంక్వైరీ చేసుకొని అధికారులు వచ్చారు, హెచ్ఎండి అధికారులు. చైర్మన్ పదవిలో ఉన్నారు కాబట్టి మీరు ఏది చెప్తే అది ఆడతారు వాళ్ళు, అలా అనుకుంటారు. నిజమే కదా, అది మంత్రి గారు ఉన్నారు కదా, ఇక్కడ శాసనసభ్యులే కదా. సో అంటే నా ఒక్కరికి నా వార్డు చేస్తే ఆయన ఎమ్మెల్యే అయిపోతారా? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తే, ఇప్పుడు మంత్రి గారు ఎవరు మాట వింటారు? ఫస్ట్ ఇక్కడ దమ్మాయిగూడలో ఎవరు మాట? మీదే ఉంటది కదా. మీ తర్వాతనే మీరు కాదంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా. మాకు 15 మంది కౌన్సిలర్లు కూడా బీఆర్ఎస్ పార్టీ కదండి. అందుకే కదా మీకు సపోర్ట్ అంటుందా? అలా కాదు, డ్యామేజ్ అయింది నిజంగా కూడా అవసరము జరిగింది. ఎందుకంటే ఒక కాలనీకి మొత్తము పెద్ద పెద్ద కాలనీలు, అక్కడ దాదాపు ఒక 8-10 కాలనీలకు రాకపోకలే బంద్ అయినాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, దాదాపు ఒక 10,000 మంది జనము అక్కడ ఇబ్బంది పడుతున్నారు కదా. అంటే అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు అంటే మేడం గారు ఎందుకు నాకు రాజకీయాలు, ఆ చిన్న కాంట్రవర్సీయే అక్కడి వరకు లాగిందని నేను అనుకుంటున్నా. కానీ వాళ్ళ ఆలోచన శైలి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే స్వార్థం. మేము బీసీ మహిళ అయినాము, ఓసీ ఓపెన్ కేటగిరీ ఉండే, ఓపెన్ కేటగిరీలో బీసీ మహిళ అయింది, 2.5 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, దించేద్దాము, ఛాన్స్ తీసుకుందాము అన్నట్టుగా ఆలోచన చేసిరు.